మంత్రి అయితే మరి అది 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాదా? కొట్టు దిక్కని ఎందుకు నోటీస్ ఇవ్వలే? అసలు ఒక పార్టీలో గెలిచిన సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయినప్పుడు 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాలేదా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒక పొలిటికల్ స్టేట్మెంటే కోర్టు ధిక్కరణ అయితే, 10వ షెడ్యూల్ ఉల్లంఘన అయితే ఒక స్టేట్మెంట్ అది అసెంబ్లీలో ఒక పొలిటికల్ స్టేట్మెంట్, ఉప ఎన్నికలు రావు అన్నది. సో సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుందని చెప్పాడా? సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుంది అని కనుక ముఖ్యమంత్రి చెప్పితే డెఫినెట్గా రాంగ్, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఉప ఎన్నికలు రావు అనే నమ్మకం, అది ఆయన ఆశాభావం ఏమున్నది, నమ్మకం. ఉప ఎన్నికలు వచ్చేలా తీర్పు చెప్పండి, అయిపోతుంది కదా, ముఖ్యమంత్రిని డిస్ప్రూవ్ అయిపోతాడు కదా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ పొలిటికల్ యాక్షనే రాజ్యాంగ విరుద్ధం కదా. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిను, టీడీపీ తరఫున వెళ్ళిన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయితే రాజ్యాంగ ఉల్లంఘన కాదా?